మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మంత్రి ఆనం వల్లనే రాష్ట్రంలో దేవాదాయ శాఖ విలువ తెలిసింది. అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త కాటంరెడ్డి రవీంద్రారెడ్డి ఆత్మకూరులోని బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా 2 రోజులుగా దేవాలయం వద్దనే ఉండి కార్యక్రమాలపై పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఈ వేడుకలను ఆలయ ధర్మకర్త కాటంరెడ్డి రవీంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఆలయం పూర్తిగా పూలాలంకరణ, విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ శాశ్వత ధర్మకర్త కాటంరెడ్డి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, అన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని మహాప్రసాదంగా భావిస్తూ ఆంజనేయ స్వామికి జీవితకాలం సేవ చేసుకుంటానన్నారు. ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పూర్తి దృష్టి సారించి ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. ఈ రోజు నుంచి ప్రతి నెల ఆలయ పూజారికి 10,000 రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. ఓ ప్రత్యేకమైన విషయాన్ని రవీంద్రారెడ్డి తెలుపుతూ, రాష్ట్రంలో ఇంతకుముందు దేవాదాయ శాఖ గురించి ఆ శాఖ అధికారులకే తెలియదని, మంత్రి ఆనంద్ ద్వారా రాష్ట్రంలో దేవాదాయ శాఖ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలు మంత్రి ఆనంద్ ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి సోదరులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేసి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని ఎంతో నా నమస్కారాలు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి నన్ను ఆనందింపజేసిన దానికి అన్నకి నా ధన్యవాదాలు. ఈరోజు హనుమత్ జయంతి, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టాడంటే చాలా స్పెషల్ అంట ఈరోజు హనుమత్ జయంతి ఈరోజు. కాబట్టి ఈరోజే ఇది రావడం, మంగళవారం రావడం, నేను ధర్మకర్తను అయ్యుండ దాని వల్ల అదొక ఆనందం. పోతే అన్న దీన్ని ప్రత్యేకంగా దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలనేసి అన్ని విధాల అన్న సహకరిస్తున్నందుకు నా ధన్యవాదాలు. ఒక నిమిషం, ఒక్క మాట. అన్న ధర్మాదాయ దేవాదాయ శాఖ మార్చలు అయిన దానివల్ల ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకవైపు, నెల్లూరు జిల్లా ఒకవైపు, నెల్లూరు జిల్లా ఒకవైపు, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ఒకవైపు, అంతా కలిపి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ అని అనుకుంటున్నా. నేను అంత బాగా చేస్తున్నాడని నా మనస్సాక్షి, నా మనసు చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ.